ఇంతమంది యువత నీ వైపు చూస్తూ ఉంటే నువ్వు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే జగన్ వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, మీ నాయకుడిని నువ్వే అని పిలుస్తాను ఈ రోజు నుంచి గుర్తు. ఈ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడు. వేగ్గా మాట్లాడలా, నేను ఒక బ్లేమ్ చేయను. ఎక్స్ట్రా పొలైట్ ఒక మాట ఉంటుంది, ఎక్స్ట్రా పొలైట్. ఇందాక హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్న పదానికి ఎందుకు ఇచ్చాను నినాదం? ఎందుకు ఈ వ్యక్తి, ఈ వైసీపీ పార్టీ ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్కి సరైంది కాదు? ఎందుకు వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పాలి? ఇది నేను వివరిస్తాను ఈ సభలో. సాధ్యమైనంత తక్కువ సమయం తీసుకుని వివరిస్తాను. ఎక్స్ట్రాపోలేట్ అనే ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది. 24లో ఎందుకు ఈ వ్యక్తి రాకూడదు అనటానికి ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి చెప్తాను. మనం ఒకరిని నమ్మాలా, భవిష్యత్తులో ఈ వ్యక్తితో ఉండాలా, లేదంటే ఇలా జరిగినప్పుడు రేపొద్దున ఇలా జరగచ్చు అంటే, ఉదాహరణకి గతాన్ని చూసి, హిస్టరీని చూసి మనం ఏమనుకుంటాం, భవిష్యత్తు నిర్ణయిస్తాం. 4 సంవత్సరాల పాలనలో వైసీపీ పాలన చాలా క్లుప్తంగా, ఎఫెక్టివ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి అర్థం ఏమేమి జరిగినాయి, ఇలా జరిగితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఒక నిర్ధారణకి రావటం, ఒక అందాజుగా ఒక అభిప్రాయానికి రావటం. సో నేను ఎందుకు ఈ నినాదాన్ని ఇచ్చాను అని మీకు నేను వివరిస్తాను. ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఇలాంటే, మనందరికీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న యువతీ యువకుల నిరుద్యోగం సమస్య కానీ, ఆడపడుచుల రక్షణ కానీ, వృద్ధాప్యుల పెన్షన్ కానీ, రోడ్లు సరిగ్గా లేకపోవడం కానీ, మన ఏలూరుకు కావాల్సిన ఈ గోడలు, ఈ రక్షణ అంటే వరదలు రాకుండా ఈ సేఫ్టీ వాల్స్, రక్షణ గోడలు లేకపోవడం దగ్గర నుంచి, వరదలు వస్తే ఎందుకు మునిగిపోతుంది దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి కానీ, క్రిమినల్ వేషాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అది మీ జీవితానికి అన్వయం చేసుకోండి. ఉదాహరణకి కాగ్ అనే ఒక సంస్థ ఉంది, భారతదేశం ప్రభుత్వ సంస్థ. మనందరం మీకు తెలిసింది అయినప్పటికీ కొత్త తరం కాబట్టి కొత్త తరం కోసం తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనందరం జగన్మోహన్ రెడ్డి బానిసలం కాదు, ముఖ్యమంత్రి బానిసలం కాదు, మనకంటే ఎక్కువ కాదు, మనకంటే తక్కువ కాదు, మనకంటే ఎక్కువ బాధ్యత ఇచ్చాం,